హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ అఫీషియల్. మీరందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక సోమవారం 4వ సోమవారం నేను మా ఇంట్లో చేసుకున్న పూజా వీడియో అండి. ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి బయట గుమ్మం ముందు ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత కార్తీక దామోదరుడికి పూజ చేసుకున్న తర్వాత ఇలా ఆఖరి సోమవారం కనుక నేను ఈ రోజున రావి చెట్టును కూడా ఈ విధంగా పూజించుకున్నాను. రావి చెట్టు ముందర దీపం పెట్టడం అయిన తర్వాత ఇంకా మా ఇంటి ముందు తులసమ్మ ముందర కూడా ఈ విధంగా ముగ్గుతో అలంకరించుకుని ఆ తర్వాత తులసి అమ్మవారికి దీపం పెట్టుకున్నాను. తర్వాత ప్రధాన ద్వారం ముందు అటు ఇటు పద్మం ముగ్గు, అలాగే మధ్యలో కమలం పెట్టుకుని అలంకరించుకున్నాను. ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుని ఇంకా దేవుడి మందిరం ముందు కూడా ఈ విధంగా చిన్న ముగ్గు పెట్టుకుని అందంగా అలంకరించుకున్నాను. ఈ రోజున కార్తీక సోమవారం ఆఖరి వారం కనుక ఇంకా స్వామి అమ్మవారిని అలాగే ఆ శివయ్యను విశేషంగా పూజించుకుందామని అనుకున్నాను. దానికోసం ముందు రోజే పూలన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా ఈ రోజున స్వామి అమ్మవార్లకి పిండి దీపం పెట్టుకుందామని అనుకున్నాను. అలాగే శివయ్యకు అన్నాభిషేకం నిర్వహించుకుందాము అని చెప్పి ఇంకా ముందుగానే ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పి మనం ఏ పని చేయాలన్నా ఆయన ఆనోగ్య లేనిదే ముందుకు వెళ్ళలేము. ఈ సిద్ధాంతాన్ని అయితే నేను బాగా నమ్ముతాను. నాకొచ్చిన ప్రతి కష్టం వెనుక, అలాగే ప్రతి సుఖం వెనుక, అలాగే నా విజయం వెనుక, అపజయం వెనుక అన్నింట్లోనూ ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు ఉన్నాడని నేను సదా భావిస్తాను. ఇంకా కష్టం వచ్చినా ఆయనకే చెప్తాను, సంతోషం వచ్చినా ఆయనకే చెప్తాను. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా దాటాలో నాకు అనుభవపూర్వకంగా తెలియచేయమని కోరుకుంటాను. అలాగే సంతోషం వచ్చినప్పుడు నాకున్న ప్రారంధ కర్మ తొలగిపోయినందువలన ఈ సంతోషం వచ్చిందా తండ్రి అని ఆయనకి చెప్పుకుని సంతోషపడతాను. ఇలా ఏది జరిగినా నా లైఫ్లో ఆ స్వామివారికి చెప్పడం నాకైతే ఒక అలవాటు. శ్రీ భగవద్గీతలో మనకి పుష్పాంజలి అనే చోట ఒక మాట ఉంటుంది. ఓ దేవాది దేవా, జీవన విధాతవు నీవని ఎరుగక నాకు నేనే మార్గదర్శినని ఇన్నాళ్ళు పొరబడితిని. నిజమునకు సర్వశక్తుడవు నీవేనని ఇప్పుడు తెలుసుకుంటుని. అహంకారమయమగు అంధకార మార్గం నుండి నీ సచ్చిదానంద లోకమునకు నన్ను ముందడుగు వేయింపుము అని చెప్పి. నిజంగా మనం కనుక దీని అర్థం పరమార్థం తెలుసుకుని మన లైఫ్లో ముందడుగు వేయగలిగితే ఇంకా మనకి జీవితంలో దేనికి లోటు ఉండదని నా అభిప్రాయం. మన జీవితాన్ని ఆ ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు కర్త కర్మ క్రియ ఆయనే అయ్యి మనల్ని ఆడిస్తాడు, నడిపిస్తాడు, పాలిస్తాడు. ఇంకా జీవితంలో మనకి దేనికి లోటు ఉండదు. మనం ఇది కావాలి అని అడిగే పని లేకుండానే అన్నీ ఆయనే మనకి సమకూరుస్తాడు. మనకి ఏ టయానికి ఏం కావాలో మన తల్లిదండ్రి కన్నా ఎవరికి ఎక్కువ తెలుసు చెప్పండి. అలాగే ఆ సర్వేశ్వరుడు మన తల్లిదండ్రి అయ్యి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇంకా నేను ఈ విధంగా అందంగా ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత పసుపు కుంకుమ పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను. ఇంకా కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కనుక ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ సోమవారం కనుక కార్తీక మాసంలో ఇంకా పూజ అయితే నేను చాలా విశేషంగా చేసుకున్నాను. ముగ్గు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా స్వామి అమ్మవార్ల ముందు ఇలా శుభ్రంగా ఒక గుడ్డతో మొత్తం నీట్గా తుడుచుకుని పెట్టుకుని ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఈ విధంగా పూలతో అందంగా అలంకరించుకున్నాను.
గులాబీ పువ్వులతో స్వామి అమ్మవార్లను ఈ విధంగా అందంగా అలంకరించుకున్న తర్వాత ఇంకా దీపానికి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకున్నాను. ఆ తర్వాత స్వామివారి అభిషేకం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక రాగి చెంబును తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని నింపుకున్నాను. ఈ శుద్ధ జలంలో పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, జవ్వాది, ఇంకా పువ్వులు ఇవన్నీ స్వామివారి అభిషేకం కోసం నేను ఇక్కడ కలుపుకున్నాను. స్వామివారి అభిషేక జలంలో ఇలా అన్నీ కలిపి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా నేను స్వామివారిని అభిషేకించడానికి ముందు దీపాన్ని వెలిగించుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ స్వామివారి అభిషేకాన్ని స్టార్ట్ చేశాను. స్వామివారి ముందు ఇలా ఒక పువ్వును పెట్టుకుని వందే శంభు ఉమాపతి సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక వైహినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించవరదం వందే శివం శంకరం అంటూ స్వామివారిని ఈ విధంగా కీర్తిస్తూ అభిషేకాన్ని శివాయ. అభిషేకానంతరం స్వామివారికి హారతిచ్చి ఆ తర్వాత శుద్ధ జలంతో స్వామివారికి మళ్ళీ స్నానం చేయించిన తర్వాత ఇంకా గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఒక పువ్వుని సమర్పించి లింగాష్టకాన్ని పఠిస్తూ స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహించుకున్నాను. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్పాషితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాసితలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహించిన తర్వాత ఆ అన్నాన్నంతటిని ఒక పాత్రలోకి తీసుకొని మనం ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించవచ్చు.
ఇంకా తర్వాత స్వామివారిని నేను ఇలా అందంగా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను. కార్తీక మాసం హరిహరాదులిద్దరికీ ఎంతో ప్రీతికరం కనుక ఇంకా ఈ సోమవారం ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కనుక నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగించుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాన్ని వెలిగించుకొని నేను వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటూ స్వామివారికి ఇష్టమైన రంగురంగుల గులాబీ పువ్వులను ఈ పిండి దీపాలకి సమర్పిస్తూ పూజ పూర్తి చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ రోజున నేను స్వామి అమ్మవార్లకి పొంగలి నైవేద్యంగా చేశాను. ఈ రోజున స్వామి అమ్మవార్లకు బెల్లం పొంగలి, పానకం, అరటిపళ్ళు ప్రసాదంగా సమర్పించాను. ఇంకా చివరగా స్వామి అమ్మవారికి అలాగే ఈ రోజున విశేషంగా స్వామివారికి అభిషేకం అన్నాభిషేకం నిర్వహించుకున్నాను. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలతో దీపారాధన చేసుకున్నాను. అసలు ఈ పిండి దీపారాధన వెలుగులో స్వామి అమ్మవార్లు దగదగా మెరుస్తూ మా ఇంట్లోనే వచ్చి కూర్చున్నట్లు అనిపించింది నాకు. పూజంతా పూర్తయిన తర్వాత ఒక్కసారి స్వామి అమ్మవార్లని తనివి తీరా చూసుకుంటే ఆ ఆనందం, అనుభూతి మాటల్లో చెప్పలేకుండా ఉంది నాకు. ఇదండి ఈ 4వ సోమవారం నేను మా ఇంట్లో చేసుకున్న పూజ. మీరు కూడా అందరూ బాగానే చేసుకుని ఉంటారు. నా పూజ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.